హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్. నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్. గత వీడియోలో నేను వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. కొంతమంది దారులు ఎలాగ చూపించానని చెప్పారు వీడియోలో. సో ఇదండి దారులు. ఇది పక్కిరిపల్లి నుండి వచ్చే దారి. సో ఆ తర్వాత రైట్ సైడు ఇంకొక దారి ఉంది, శ్రీనగర్ అని. ఆదిత్య కళ్యాణ మండపం నుండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదిత్య కళ్యాణ మండపం నుండి వచ్చే దారి అనమాట. ఆ తర్వాత ఇది రాజంపేట రోడ్డు సాయిబాబా గుడి ముందర ఒక దారి ఉంది, అక్కడ నుండి వచ్చే దారి. ఇది వెంచర్కి వెళ్ళే దారి అనమాట. పుట్లంపల్లి కట్టపైకి వెంచర్కి వెళ్ళే దారి అండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇది వచ్చి 60 అడుగుల దారి అనమాట. సో ఇది మెయిన్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చే ఏరియా ఇక్కడ అనమాట. ప్రపోజల్లో ఉంది. సో ఖచ్చితంగా వస్తుందా రాదని నన్ను అడగద్దండి. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వస్తుంది అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో ఇట్లే ఈ దారి నుండే వెళ్తే పుట్లంపల్లి చెరువు వస్తుంది. అది ప్రస్తుతం డెవలప్మెంట్లో ఉందండి. అది నిధులు కూడా శాంక్షన్ అయింది, డెవలప్మెంట్లో ఉంది. సో ఇది బేసిక్గా దారిలాగా. దీనికి ఒక 4 లేకుంటే 5 దారులు ఉంటాయండి. ఇది పుట్లంపల్లి నుండి, రిమ్స్ రోడ్డు నుండి, రిజిస్టర్ ఆఫీస్ నుండి, మరి ప్రకాష్ నగర్ నుండి, సాయిబాబా టెంపుల్ ముందరి దారి, ఆ తర్వాత శ్రీనగర్ దారి, పక్కిరిపల్లి దారి, ఇవన్నీ ఉందండి. సో ఎందుకు ఈ బయట వెంచర్ చూపిస్తున్నా అంటే, మన దారి ఇది. ఈ వైట్ కాంపౌండ్ వచ్చి అపార్ట్మెంట్స్ కడతారనమాట. ఆ ఎల్లో కాంపౌండ్ వచ్చి మన వెంచర్. ప్రీవియస్ వీడియోలో వెంచర్ డీటెయిల్స్ ఇచ్చినాను, ఆ ప్రీవియస్ వీడియోని చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగానే మనకు ఎల్లో కాంపౌండ్ ఉండే వెంచర్ డీటెయిల్స్ ఇచ్చాను. మరి మన వ్యూవర్స్కు తగ్గింపు ఉంటుందండి, సబ్స్క్రైబర్స్కు తగ్గింపు ఉంటుంది వెంచర్లోని బిట్లు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా డీటెయిల్స్ కావాలి